హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఆర్కే టీవీ వన్ నుంచి అద్దంకి నవీన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మున్గోడు కాన్స్టిట్యున్సీ గురించి. సో మున్గోడు కాన్స్టిట్యున్సీ మన టైగర్ రాజగోపాల్ రెడ్డి గారు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. సో అతను చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. సో చాలా పేదలకు ఐ క్యాంపెయినింగ్ అనేది ఇట్లా చేయడం జరుగుతుంది. దట్టు అతను పర్సనల్గా ఎజెండా తీసుకొని వాళ్ళ మదర్ ఫౌండేషన్ ద్వారా ఆ, ఆ, చేయడం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం. అంటే విలేజ్లో మంచి ఒపీనియన్ వస్తుంది. ఆ కార్యక్రమం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో రాజగోపాల్ రెడ్డి గారు మీరు దయచేసి కంటిన్యూ చేయండి అలాంటి ప్రోగ్రామ్. మీకు తప్పకుండా అందరూ మీ అభిమానులు కోరుకునేది ఏంటంటే గ్రౌండ్లో మీకు మినిస్టర్ పదవి రావాలని, మీరు ఇంకా మంచి సేవలు చేయాలని పబ్లిక్కి. మీరు పదవి లేకుండానే చాలా మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మున్గోడుకి. ప్లస్ నాట్ ఓన్లీ మున్గోడు, వరంగల్ జిల్లాలో ఇట్లా మీకు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసిన అనుభవాలు ఉన్నాయి మీ ఫ్యామిలీకి. సో సో కమింగ్ టు ద టాపిక్, రాజగోపాల్ రెడ్డి గారు, సో మీ కాన్స్టిట్యున్సీలో లక్కారం అనే విలేజ్ ఉంది. సో అది ఇట్లా చౌటుప్పల్ మండలంలో ఉంది. సో అక్కడ దయచేసి కొన్ని గమనించాలని కోరుకుంటున్నాను. మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. చాలా అంటే కొన్ని ఏళ్ళ నుంచి అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇంకా రాలేదు. అన్ని ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లలో డ్రైనేజ్ వాటర్ అనేది వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల మాస్కిటో అంటే దోమలు, చాలా మందికి డిజీజ్ రావడం జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అర్జీలు పెట్టడం జరిగింది. అంటే కౌన్సిలర్ సార్ దృష్టికి ఇట్లా తీసుకుపోవడం జరిగింది. కానీ కౌన్సిలర్ సార్ ఇట్లా పాజిటివ్గా రెస్పాండ్ చేస్తున్నారు, కానీ సొల్యూషన్స్ అనేది రావట్లేదు. సో ఆ సొల్యూషన్స్ రావాలంటే అది మీ వల్లనే అవుతుంది అనేది మా గట్టి నమ్మకం. సో మీరు దయచేసి మున్సిపల్ వాళ్ళకు కొంచెం ఆదేశాలు ఇచ్చి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా మోరీలు అనేది కట్టిస్తే బాగా ఉంటుంది. సో దానివల్ల పబ్లిక్ మీకు ఓటేసినందుకు వాళ్ళు బాగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారనేది. ఎందుకంటే మీకు మెజారిటీ ఓట్స్ షేర్ వచ్చింది చౌటుప్పల్ నుంచే వచ్చింది. లాస్ట్ టైము చౌటుప్పల్ అనే మున్సిపాలిటీ నుంచి రావడం జరిగింది. ఇది అతి పెద్ద మున్సిపాలిటీ, అది మీకు కూడా తెలుసు. సో దయచేసి దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. తొందరగా మోరీల వ్యవస్థని కొంచెం ఇది చేయండి, బాగా ఉంటుంది. ఎందుకంటే అదే మెయిన్ సమస్య ఉంది ఇప్పుడు. దానివల్ల ఏమవుతుందంటే పబ్లిక్కి ఫైట్స్ అవుతున్నాయి. సో వేరే ప్లాట్లో వాళ్ళకు సపోజ్ ఎవరైతే రెసిడెన్స్గా ఉంటున్నారో వాళ్ళకు డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల వాళ్ళు వాటర్ అనేది వేరే ప్లాట్లోకి మళ్లించడం జరుగుతుంది. దాని